సందర్భాల్లో ట్రాన్స్పాండర్లని స్విచ్ ఆఫ్ చేస్తుంటారట, ఎందుకు అసలు? ఛార్జింగ్ సరిపోవట్లేదు, బ్యాటరీ ఛార్జింగ్ సరిపోవట్లేదు. సముద్రంలో చేపల వేట అంటే ప్రాణాలతో చెలగటమే. రోజులు తరబడి సముద్రంపై సాగించే ఈ ప్రయాణం అంత సులువు కాదు. వైజాగ్ వద్ద సముద్రంలో 5 రోజుల కిందట జరిగిన ప్రమాదంలో 6 ఆచూకీ గల్లంతైంది. వాళ్ళు ప్రాణాలతో లేరని కన్ఫర్మ్ చేసుకోవడమే. అలల ధాటికి వాళ్ళ బోటు తిరగబడింది. అంత పెద్ద బోట్ అయినా ఎందుకు ప్రమాదానికి గురైంది? అసలు ఆ బోట్లో ఏముంటాయి? ఎంతమంది వేటకు వెళతారు? ప్రాణాపాయ స్థితిలో సమాచారం అందించాల్సిన ట్రాన్స్పాండర్ను వాళ్ళు ఎందుకు ఉపయోగించడం లేదు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఏబీపీ దేశం చేపల వేటకు ఉపయోగించే మరపడవ అంటే మెకనైజ్డ్ బోట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తోంది. మా ప్రతినిధి కిరణ్ నావిగేట్ చేస్తారు. ప్రస్తుతం నేను విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఉన్నాను. సో అల్పపీడన ప్రభావం తగ్గడంతో విశాఖకు చెందిన మత్స్యకారులంతా వారి బోట్లను సిద్ధం చేసుకుంటున్నారు. మనం ఫిషింగ్ హార్బర్ లో చూడొచ్చు, ఇక్కడ ఐస్ ఏదైతే చేపల వేటకు ముఖ్యమైన అవసరం ఇది. ఎందుకంటే చేపల వేట చేయాలంటే ఐస్ అనేది చాలా ఖచ్చితంగా ఉండాలి. ఐస్ ఉంటేనే వీరు చేపల వేటకు వెళ్ళిన తర్వాత వచ్చిన చేపల్ని అందులో స్టోర్ చేయడానికి ఇది ముడిసరుగ్గా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే వాతావరణం అనుకూలించడంతో బోట్లు వెళ్లేందుకు అధికారులు అయితే అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం ఐస్ అలాగే డీజిల్ ని నింపుకుంటున్నారు. సో ఇప్పుడు మనం గ్రౌండ్ రిపోర్ట్ చేయబోతున్నాం. ఈ ఫిషింగ్ కి వెళ్లే బోట్లలో ఏ సౌకర్యాలు ఉంటాయి, ఎన్ని రోజుల పాటు చేపల వేట జరుగుతుంది, ఎంతమంది సిబ్బంది ప్రయాణిస్తారు, వీరు ప్రయాణించే బోట్లో ఏ సౌకర్యాలు ఉంటాయనే విషయాలను ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. సో మనం ఈ ఫిషింగ్ బోట్లోకి ఎంటర్ అయ్యాం. సో ఈ ఫిషింగ్ బోట్లు ఇప్పుడు ఐస్ ఎక్కిస్తున్నారు. సో ఇక్కడ సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, మీరు ఈ బోట్ లో ఏ విధులు నిర్వహిస్తారు? మీరు డ్రైవరా? డ్రైవర్. ఓకే ఓకే. ఇప్పుడు ఎంత ఐస్ నింపుతున్నారు ఇక్కడ? 6 టన్నులు. 6 టన్నులు. సో ఎన్ని రోజుల పాటు పనిచేస్తుంది ఈ ఐస్? వారం రోజుల పాటు వస్తుంది. అంటే మీరు వారం రోజులు ఫిషింగ్ వెళ్తున్నారా? వారం రోజులు ఫిషింగ్ వెళ్తున్నాం. ఎంత మందితో వెళ్తున్నారు? 7. సో ఎన్ని రోజుల పాటు? వారం రోజుల పాటు చేస్తా అంటున్నారు కదా. సో ఈ బోట్ లో ఏ సౌకర్యాలు ఉంటాయి 7కి సంబంధించి? సౌకర్యాలు అంతా అన్ని ఉంటాయి. వాటర్, రాషన్, మెసేజ్, జీబీఎస్, ఎక్సౌండ్, సిఆర్పి సెట్లు అవన్నీ ఉంటాయి. సముద్రంలోకి మీరు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఆటుపోటు పరిస్థితులు చూసారా? చూసాం, చాలా సార్లు చూసాం. ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంది సముద్రంలో, బాగా రప్పుగా ఉంటది కదా. మనం యాడ్ చేయనంత కూడా అవదు. యాడ్ చేయనంత కాదంటే లంగారు పెడతాం. ఒక్కోసారి లంగారు పెట్టినా సరే లంగారు లాక్కెళ్ళిపోద్ది, గాలి రప్పుకుంది. అప్పుడు మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇంకొకటి వేయడం, లంగారు పట్టకపోతే లాక్కొని మళ్ళీ వెయ్యాలి. అలాంటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ప్రతిదీని. లోపల లోతు ఎంత ఉంటుంది మీరు లంగర్ వేసే టైంలో? లోతు అంతే మనం ఫిషింగ్ ఎక్కడ పడుతుందో అక్కడ అక్కడలోనే వేస్తాం లంగారు. 30 మీటర్ ఉండొచ్చు, 20 మీటర్ ఉండొచ్చు, లేదు ఇంక 50 మీటర్ అయినా ఉండొచ్చు. అక్కడ ఎక్కడ వేట చేస్తామో అక్కడే పెడతాం లంగారు. మళ్ళీ దరికి వస్తే మళ్ళీ ఆయిల్ ఎక్కువ కాలుతుంది కదా, ఇంజిన్ రన్ చేసుకుని వస్తే మరి అక్కడ ఎక్కడైతే యాడ్ చేస్తామో అక్కడే పెడతాం. సో లంగర్ వేసిన తర్వాత అది వేసిన వెంటనే కింద యాంకర్ అవుతుందా లేకపోతే టైం పడుతుందా? టైం పడుతుంది, ఒక అరగంట కానీ అలా పడుతుంది టైం. అది పట్టపోతుంది. అప్పటికి తాడు బాగా రూపాయల టైట్ అయిన తర్వాత అప్పుడు పడుతుంది. అదే మీకు అంచనా? రూపాయల టైట్ అయిన తర్వాత మాకు జీబీఎస్ ఉంటుంది. జీబీఎస్ మీద తెలిసిపోద్ది. ఈడిపేసి నాకు వెళ్ళిపోతుందా అనేది పట్టేసిందని చెప్పి అంత తెలిసిపోద్ది. యాంకర్ కూడా జీపీఎస్ తోనే లింక్ అయిపోద్ది. అంతే మన బోటు నడుస్తుందా, వెళ్ళిపోతుందా లేదా, ఇక్కడ ఆగిందని తెలిసిపోద్ది జీపీఎస్. బోటుకు సంబంధించి మరిన్ని విషయాలను ఈ డ్రైవర్ అప్పనతో మరి కాసేపు ముచ్చటిద్దాం. ఇదేనండి యాంకర్? యాంకర్ అంటే ఇందాక మీరు అడిగారు కదా, ఇదే యాంకర్. ఈ యాంకర్ తోనే మేము లంగర్ వేస్తాం. లంగర్ వేసి ఫిషింగ్ ఏమి లేనప్పుడు లంగర్ వేసి ఇంజిన్ ఆపేస్తాం. మొత్తం ఎన్ని లంగర్లు ఉంటాయి షిప్ కి? 2 ఉంటాయి. ఈ బోటుకి 2 ఉంటాయి. 2 ఉంటాయి. అంటే సేఫ్టీయా? ఒకటి సేఫ్టీ, ఒకటి వేస్తాం లంగారు. ఇక్కడ ఈ లంగారికి తాడు ఏమైనా రోప్ ఏమైనా తెగిపోతే మళ్ళీ ఇంకోటి వేస్తాం. అలాగే
సో అయితే మాకు మీ డ్రైవింగ్ రూము కిచెన్ ఒకసారి చూపిస్తారా? చూపిస్తాం సార్, రండి సార్. ఈ బోట్ లో బోరింగ్లు ఉన్నాయంటండి. ఎక్కడ సాధారణంగా మేము బోరింగ్లు రోడ్ల మీద ఇళ్ల దగ్గర చూస్తుంటాం, బోట్ లో బోరింగ్లు ఉన్నాయండి. ఇది మంచినీళ్ళ కోసం పెట్టుకున్నాం మేము. దీంతో మంచినీళ్ళు కొడితే వస్తాయి. మేము వంట చేసుకున్నందుకు, తాగనందుకు అన్నిటికి తానాలు చేయనందుకు ఇదే ఓడుతాం. అంటే బోరింగ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ కింద రమ్ములు ఉన్నాయి అక్కడ. మీరు తాగడానికి తీసుకెళ్లే వాటర్ ని అండర్ కింద స్టోర్ చేసాం అక్కడ. ఆ వెనక సైడ్ లోను, బ్యాక్ సైడ్ స్టోర్ చేసాము. ఇక్కడ కొట్టుకుంటూ వస్తాయి. పైప్ ద్వారా బోరింగ్ సెటప్ చేసాము. ఇది కొడితే వస్తుంది అలాగ వాటర్. మళ్ళీ అక్కడ నుంచి బోట్ లో వాటర్ కింద సాల్ట్ వాటర్ ఇక్కడ వస్తుంది. సాల్ట్ వాటర్ ఇక్కడికి ఇదిగో బోరింగ్. ఇది కొట్టితే బోట్ లోను సాల్ట్ వాటర్ నీరు అవుతుంది, వాటర్ అవుతుంది కదా. ఆ సాల్ట్ వాటర్ కోసం ఇది పెట్టుకున్నాము. సాల్ట్ వాటర్ బయటపడేనందుకు వాటర్ కోసం. ఈ డ్రైవర్ రూమ్ చూద్దాం ఎలా ఉంటుంది, అందులో ఏ పరికరాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు డ్రైవర్. ఇదేనండి డ్రైవింగ్ రూము? అదే. అంటే మీరు ఒకరే కూర్చుంటారు ఇక్కడ? బోట్ నడిపించిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఓకే. తర్వాత పడుకున్న వాళ్ళందరూ అక్కడ బెడ్లు ఉన్నాయి, ఆ బెడ్ల మీద పడుకుంటారు. ఓకే, రండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఈ లోపల ఇవన్నీ కూడా బెడ్ ఇక్కడ పడుకున్నందుకే. ఇక్కడ డ్రైవర్ బోట్ నడిపించాలంటే ఇక్కడ ఉంటారు. ఓకే. సో మీకు సంబంధించి ఇక్కడ ఏ పరికరాలు ఉంటాయి ఈ వీల్ తో పాటు? ఇంకా వీళ్ళతో పాటు అక్కడ అదే ఇంజిన్ రూమ్, ఇంజిన్ సెక్షన్ ఉంటది అక్కడ. గేర్ వేస్తే బోట్ నడుస్తుంది. ఇది గేర్ రాడ్ ఇది. ఓకే, ఈ గేర్ మీద మీరు ఆధారపడి తోస్తాము ముందుకి. గేర్ పడుతుంది, అప్పుడు బోట్ నడిపిస్తాం. స్పీడ్ ఇక్కడ ఎక్సలరేటర్ ఉంటుంది. ఇది ఎక్సలేటర్. ఓకే, ఇది ఎక్సలేటర్ ఇలా ఇస్తూ ఉంటే రేసింగ్ అవుతుంటది. రేజింగ్ అయిన తర్వాత కళాశాలలో వస్తారు కదా, పనులు అయిపోయిన తర్వాత ఇక్కడ లోనికి వచ్చి పడుకుంటారు భోజనాలు చేసిన తర్వాత. సో మీరు దాదాపు 7 రోజుల పాటు చేపల వేటకు వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాతావరణ శాఖ అధికారుల నుంచి సమాచారం వస్తుంది, మీకు అల్లకల్లోలంగా ఉంది, ఎక్కడ వారు అక్కడ జాగ్రత్తగా ఉండండి అని. అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారు? మేము ఏం చేస్తామంటే మాకు అనుకూలంగా లేకపోతే స్టోర్కి వచ్చినందుకు ప్రైజ్ ఇస్తాం. బాగా రప్పకుంటే మాకు అనుకూలంగా ఉంటే లంగారు పెడతాం. అంతే, వేట చేయము, లంగారు పెడతాం. లంగారు పెట్టిన తర్వాత ఇంకా రప్పకుంటే లంగారు లాక్కొని వచ్చేస్తాం, స్టోర్కి వచ్చేస్తాం. మీకు అక్కడ తెలుస్తుందా సేఫ్టీ ప్రదేశం ఏదైనా? మనకి సేఫ్టీ అలాగ ఉంటుంది. మనకి బోట్ పెట్టి ఆ సముద్రం పెట్టి మనకి గాలి పెట్టి తెలుస్తుంది సేఫ్టీ ఉందా లేదా, బాగా కెరటాలు వచ్చేస్తున్నాయా లేదా అని చెప్పేసి, సేఫ్టీ ఉందా లేదా మనకి తెలిసిపోద్ది. ఇంకా రప్పకున్నట్టు ఉంటే మనం లంగర్ లాక్కు స్టోర్కి వచ్చినందుకు ఎంటర్ అయిపోతాం స్టోర్కి. అంటే అలలు చాలా ఉధృతంగా ఉన్న సమయంలో మీరు ఎప్పుడైనా సముద్రంలో ఉన్నారా? అప్పుడు ఎలాంటి భయం వేసిందా? భయం వేస్తుంది సార్, చాలా భయం వేస్తుంది. మనం ఒకసారి మేదలు ఇరిగేస్తాయి కెరటాలు, ఈ అద్దాలు కూడా బద్దలైపోతాయి. ఇక్కడికి వచ్చేస్తుంది వాటర్ ముందుకి. మత్స్యకారులంతా కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నారు. మనం చూడొచ్చు ఈ బోటు పైన కూడా ఈ వేటకు సంబంధించిన వల్లన్నీ కూడా కట్టుకుంటున్న పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఈ పైన డెక్ అంతా ఖాళీగా ఉంది, ఇక్కడ ఏం చేస్తారండి? అక్కడ సాల్ట్ పెట్టిన చేపలు ఎండబెడతాం. అక్కడ ఎండబెట్టేసి అవి తీసుకొచ్చి ఇంటికి దగ్గరికి వచ్చి అమ్ముకుంటాం. అంటే ఉప్పు చేపలు అంటారు అవేనా? చేపలు అయ్యే అంటారు. అంటే ఇప్పుడు వలలు కూడా పైన కడతారు? వలలు కూడా పైన కడతాం, మన కింద అవదు, పైన కట్టుకుంటాం వలలు. ఇది మెయిన్ మీకు ఇది జిపిఎస్ ఇది ఏమంటారా? ట్రాన్స్పాండరా? ట్రాన్స్పోర్ట్. దీన్ని బట్టేనా మీరు ఎక్కడ ఉన్నది అనే విషయం ఇక్కడ ఉన్న అధికారులకు సమాచారం? ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు రెడ్ బటన్ నొక్కమని చెప్పారు. రెడ్ బటన్ నొక్కితే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోద్దని చెప్పారు. అంటే మీరు ప్రమాదంలో ప్రమాదంలో నేనప్పుడు లొక్కొద్దనేసారు. ప్రమాదంలో ఉన్నప్పుడే లొక్కమని చెప్పారు. రెడ్ బటన్ నొక్కితే అక్కడ మెసేజ్ వెళ్ళిపోద్దండి వాళ్ళకి. మెసేజ్ వెళ్ళిపోతే వెంటనే మీ దగ్గరికి వచ్చి వదుకుంటామని చెప్పేసి అన్నారు. మీకు ఇప్పుడు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడింది అనుకోండి, మిగతా బోట్లు ఎలాగా కాంటాక్ట్ అవుతారు మీరు? మెసేజ్ లో పిలుస్తాం, వాకిటాకులో పిలుస్తాం. ఇప్పుడు అక్కడ బోట్ ఉంది 4:38 ఇలా బోటుకి ప్రాబ్లం ఉంది, మీరు ఒకసారి రాయండి అని చెప్పేసి అంతాం. అంతే రొయ్యలు ఏమాత్రం పడ్డాయి, చేపలు ఏమాత్రం పడ్డాయి వేగాడ అడుగుతాం. మామూలుగా మీరు పక్క బోట్లతో మాట్లాడుకుంటారు, వాకిల్లో మాట్లాడుకుంటాం. చేపలు ఏమాత్రం పడ్డాయి, రొయ్యలు ఏమాత్రం పడ్డాయి
ఎన్ని మీటర్లు ఉన్నారు, ఎన్ని మైలేజ్లో ఉన్నారు అని చెప్పేసి అన్ని అడుగుతాం. మీరు కలిసి వెళ్తారా అందరూ కూడా? కలిసే వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఫిషింగ్ పడితే అక్కడికి వెళ్ళిపోతుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తుంటాం, ఇక్కడ పలానా దగ్గర ఉన్నాము, ఇంత మైలేజ్లో ఉన్నాము, ఈ మీటర్లో ఉన్నాము అని చెప్పి అంతే. వాళ్ళకి ఏమైనా ఫిషింగ్ లేకపోతే మా దగ్గరికి వస్తారు, మాకేమీ లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం మేము. అదే అంటే మరి కొన్ని సందర్భాల్లో ట్రాన్స్పాండర్లని స్విచ్ ఆఫ్ చేస్తుంటారట, ఎందుకు అసలు? ఛార్జింగ్ సరిపోవట్లేదు, బ్యాటరీ ఛార్జింగ్ సరిపోవట్లేదు. అవి ఇప్పుడు ఆన్లో పెట్టుకుంటే వాకి టాకీలు అవి అవ్వట్లేదు, మాకు ఆన్ అవ్వట్లేదు, మాట్లాడినందుకు అవ్వట్లేదు. మరి ఆ సమస్య గురించి మీరు ఎవరికైనా చెప్పారా అధికారులకి? చెప్పాము, చెప్తే అది వస్తానని చెప్పారు కానీ ఇంకేం చేయలేదు అవి. అంటే ఇది మీకు ఎంత ఉపయోగపడుతుంది? సో ఉపయోగపడుతుంది, మాకు ఉపయోగపడుతుంది. ఎక్కడ చేపలు పడతాయి కూడా చెప్తుంది కదా GPS ద్వారా చెప్తుంది, ఏక సౌండ్ ద్వారా చెప్తుంది. అంటే చాలా మంది ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రమాదంలో జరిగిన బోట్లో చనిపోయి అదే గల్లంత అయిన వారు కూడా ఈ GPS ఆన్ లేకపోవడం వల్లే దాన్ని గుర్తించడం కష్టమైందని అంటున్నారు, నిజమేనా? GPS ఆన్ అంటే ఇప్పుడు అలా జరిగినప్పుడు GPS ఆన్ చేసినా మనకు సడన్ తెలియదు, మనకి ఆన్లో ఉంటుంది, GPS ఆన్లో ఉంటుంది కానీ బోల్తా కొట్టేసింది కాబట్టి ఆ బోటు జరిగింది. అలాగా బోల్తా కొట్టేసిందంటే అక్కడ మనకి సడన్ మనకి GPS మోపు నొక్కల నెంబర్ ఇవ్వాలంటే అవ్వదు. మామూలు టైం అప్పుడైతే పలానా దగ్గర ఉన్నామని మనం ఉండిగడ మోపు నొక్కేసి నెంబర్ ఇస్తాం. మీ బోట్ లో లైఫ్ జాకెట్లు ఉంటాయా? ఉంటాయి, లైఫ్ జాకెట్లు ఉంటాయి. ఎన్ని పట్టుకెళ్తారు మామూలుగా? ఎన్నంతే 6-7 ఉంటాయి. ఉంటాయి కానీ మనకి అవసరం వచ్చినప్పుడు అది ఉపయోగించుకోవాలంటే అవ్వదు. ఇప్పుడు సడన్ బోట్ మునిగిపోయింది బోల్తా కొట్టేసి, మన లైఫ్ జాకెట్లు వేసుకోవాలంటే ఇప్పుడు లైఫ్ జాకెట్ల కాడికి మేము తొందరగా వెళ్ళలేము కదా. ఈ బోట్నే చూసుకుంటామా, లైఫ్ జాకెట్లు వేసుకుంటామా? ఈ లోపు మాకు బోల్తా కొట్టేసింది బోట్, అలా జరిగింది వాళ్ళకి. అది సో మీకు ఫోన్ సిగ్నల్స్ ఎలా లభిస్తాయి? మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి ఎంత దూరంలో లభిస్తుంటాయి ఫోన్? అంత లాంగ్ వెళ్ళిపోతే లభించదు, దగ్గరలో ఉంటేనే. ఒక 20 మైళ్ళు అలా ఉంటే, 30 మైళ్ళు అలా దగ్గరలో ఉంటే అవుతాయి. బాగా డీప్కి వెళ్ళిపోతే అవ్వవు. 100 మీటర్లోకి, 80 మీటర్లోకి, 70 మీటర్లోకి వెళ్తే అవ్వవు. వాకి టాకీలు పనిచేస్తాయి? పనిచేస్తాయి, అంతే పక్కన ఉంటాం కాబట్టి లాగుతాయి అక్కడికి నుంచి అక్కడికి. సెల్ ఫోన్ సిగ్నల్ పనిచేయవు. సో ఈ చేపల వేటకు వెళ్ళే మత్స్యకారుల యొక్క బెడ్రూమ్ అనొచ్చు ఇది. చూడొచ్చు మనం, ఇది ఈ బోట్లోనే ఈ ప్రదేశంలో మాత్రమే వీళ్ళంతా కూడా పడుకునే పరిస్థితి ఉంటుంది. దాదాపు ఇక్కడ 2 లేదా అతి కష్టం మీద 3 పడుకునే ప్లేస్ అయితే ఇది ఉంది. సో దీంట్లోనే వీరు సేద తీరే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చేపల వేటలో వెళ్ళిన తర్వాత చేపలన్నీ లాగి వీటిని బయటికి తీసి గ్రేడింగ్ చేసిన తర్వాత వీళ్ళు అలసిపోతే ఈ ప్రాంతంలోనే వీరంతా పడుకుంటారు. దీనికి ఆనుకునే పక్కన కిచెన్ రూమ్ కూడా ఉంటుంది. ఆ కిచెన్ రూమ్ కూడా చూద్దాం ఇప్పుడు. సో మనం కిచెన్ చూద్దాం ఇప్పుడు. ఈ 7 వంట ఎక్కడ చేసుకుంటారు, ఏ పదార్థాలు వాడతారు అనేది కూడా ఇక చూడొచ్చు మనం. ఇక్కడ ఇదంతా కూడా కిచెన్, మినీ కిచెన్ ఇది. ఇందులో ఒక గ్యాస్ సిలిండర్తో పాటు వీరికి వంట సామాగ్రి, 7 రోజులకు సంబంధించి కావాల్సిన ఉప్పులు, పప్పులు, కారం ఇలాంటి సామాగ్రి అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఇందులో ఒక మనిషి కూర్చొని ఈ వంట చేస్తారు. ఎందుకంటే 7 రోజుల పాటు వీరు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సంబంధించి వంట అంతా కూడా ఇక్కడే వండుకొని తినే పరిస్థితి ఉంటుంది. బయట నుంచి ఎందుకంటే ఏం దొరికే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా నడి సముద్రంలో చేపల వేటకు వెళ్తుంటారు కాబట్టి వీరికి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఈ రేషన్ సరుకులన్నీ కూడా చేపల వేటకు వెళ్లే ముందే ఐస్, ఉప్పు, డీజిల్తో పాటు ఈ నిత్యావసర సరుకులు కూడా వీరు తీసుకొని వెళ్తారు. సో ఇంత చిన్నటి ఈ బోట్లోనే దాదాపు 7 రోజుల పాటు చేపల వేటకైతే వెళ్తారు. సో ఇంతటి రిస్క్ తీసుకొని సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళిన తర్వాత అక్కడ సరైన మత్స్య సంపద లభించకపోతే వీరు తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి. సో వీటికి సంబంధించి ప్రతి ఏడాది ఏదైతే 60 రోజుల పాటు బ్యాన్ కూడా విధిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే సముద్రంలో ఉండే చేపలన్నీ కూడా వాటి పునరుత్పత్తి జరగడం కోసం 60 రోజులు బ్యాన్ పీరియడ్ నిర్వహిస్తుంటుంది. ఈ జూన్ నెలలో ఈ బ్యాన్ పీరియడ్ ఉంటుంది. అంత 60 రోజుల అనంతరం వీరు తిరిగి మళ్ళీ చేపల వేటకు వెళ్తారు. సో ప్రస్తుతం ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు నడుస్తుంది. చేపల బ్యాన్ తర్వాత వీరు సముద్రంలోకి వెళ్తున్నారు. ఈ సంవత్సరంలో ఉండే అనేక ఆటుపోట్ల తర్వాత అంటే 365 రోజులు కూడా వీరు ఫిషింగ్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే బ్యాన్ అనంతరం కొన్ని రోజులు వాతావరణం అనుకూలించకపోతే ఆ సంవత్సరంలో తుఫాన్లు ఏమైనా వచ్చినా, అల్పపీడనాలు వచ్చినా, వాయుగుండాలు ఏర్పడినా కూడా వీరు సముద్రంలో చేపల వేటకు వెళ్లే పరిస్థితి ఉండదు. సో కొన్ని సందర్భాల్లో ఒక్కో సంవత్సరం మంచిగా వ్యాపారం జరుగుతుందని, కొన్ని సందర్భాల్లో నష్టపోతుంటామని మత్స్యకారులు కూడా చెప్తున్నారు.
మన దగ్గర. సో ఇది ఈ గ్రౌండ్ రిపోర్ట్ సంబంధించి, ఫిషింగ్ బోర్డు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. Thank you.